పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అడ్వెంట్ ఫస్ట్ సండే. అయితే మీరందరూ కూడా యేసుక్రీస్తు ఆల్రెడీ మనకి 2025 సంవత్సరాల క్రితం పుట్టి ఆయన చేయాల్సిన పనినంతటిని చేసి ఆయన పూర్తిగా తన కార్యాన్ని నెరవేర్చుకున్నారు. ఉన్న దానిని బట్టి మీరందరూ ఇప్పుడు ఉత్సహిస్తూ, మీరందరే కాదు మనమందరం కూడా ఉత్సహిస్తూ దాని గురించి ఒక పండుగ చేసుకుంటా ఉన్నాం. అడ్వెంట్ అంటేనే రావడము, రాబోవడము, రాకడ. ఈ మూడు కూడా అడ్వెంట్ అనే మాటకి అర్థాలు. రాకడ, రాబోవడం. రాకడ అంటే దేవుడు ఆల్రెడీ యేసుక్రీస్తు మానవావతారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన తను చేయాల్సినదంతా చేసి వెళ్ళారు. ఇక ఆయన రెండవసారి ఏ విధంగా రాబోతున్నారు, దానికి మనం ఎలా సిద్ధపడాలి అనేది ఈరోజు కొంచెం భాగంగా తెలుసుకుందాము. మాకు ఇవ్వబడినటువంటి ఈ పాఠాలు 3 పాఠాల్లో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనాల వరకు అక్కడ చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. అదేంటంటే యెహోవా వాక్కు ఇదే అని చెప్తూ యూదా వంశస్థులకి, ఇశ్రాయేలు వంశస్థులకు కూడా నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినాలు వస్తున్నాయని తండ్రి అయిన దేవుడు చెప్తా ఉంటారు. ఆయన ఒక మంచి మాటని ఇచ్చారు, అది నెరవేర్చి దినాలు వస్తున్నాయి. ఆ దినాలలో, ఆ కాలములో దావీదుకు నీతి చిగురు ఉదయిస్తారు అని ఉంటుంది. ఆ నీతి చిగురు ఎవరో మనకు తెలుసు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇశ్రాయేలు సింహాసనం మీద తన కోసం, దావీదు వంశం కోసం ఒకడు ఉండకుండా మానడు. అంటే దావీదు వంశంలో ఎప్పుడు కూడా ఆ సింహాసనం మీద, ఆ వంశంలో ఆ సింహాసనం మీద దావీదు గారికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా తన వారసుడు ఉంటారని ప్రభువైన తండ్రి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ నిత్యము దహన బలులు, నైవేద్యము ఇవన్నీ అర్పించటానికి లేవీయులలో నా సన్నిధిని నిలిచే ఒక యాజకుడు ఉంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దహన బలులు అవన్నీ అర్పించటానికి, నైవేద్యాలు అర్పించడానికి ఆయన సన్నిధిలో లేవీయులలో ఒక యాజకుడు ఉంటారు. అంతేకాకుండా దావీదు వంశస్థులలో ఆయనకి ఆ సింహాసనం మీద తన వారసుడుగా ఎప్పుడు ఒకడు ఉండకుండా మానడని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నీతి చిగురు ఎవరైతే దావీదుకి ఉదయించబోతున్నారో ఆయన వల్ల యూదావారు, అంతేకాకుండా ప్రజలందరూ కూడా రక్షించబడతారని అక్కడ ఉంటది. ఆ వచనాల్లోనే ఉంటది. అప్పుడు యెరూషలేముకు యెహోవా నీతి అని పేరు పెడతారని ఉంటది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి, దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మంచి దినాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే రాబోయేటటువంటి ఆ దినాల కోసం ఎదురుచూపు, ఆ రాకడ కోసం ఎదురుచూపు అనేది మనకి పాత నిబంధన గ్రంథంలో చూపిస్తా ఉన్నారు. అయితే ఒక యాజకుడు ఎప్పుడు నా సన్నిధిలో ఒక యాజకుడు ఉంటారు నా కోసం నైవేద్యాలు, దహన బలులు అర్పించడం కోసం అన్నారు. ఆ యాజకుడు ఎవరో, ఆయన చెయ్యబోయే పని ఏంటో అనేది లూకాసు వార్త 1వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 25 వచనాల దాకా చెప్తూ వస్తారు. అక్కడ ఏంటంటే అబీయా తరగతిలో జకరియా అనే ఒక యాజకుడు ఉంటారు. ఆమె అహరోను కుమార్తెలలో ఎలిజబెత్ అనే ఆమెను వివాహం చేసుకుంటారు. వారిద్దరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున, సకల విధులు చొప్పున వారు ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటారు. అయితే వారికి బిడ్డలుండరని అక్కడ రాయబడి ఉంటుంది. ఈ జకరియా గారు యాజక క్రమము చొప్పున ఆయన యెరూషలేం దేవాలయంలో ఆ మర్యాదని జరిగించడానికి, మర్యాద అంటే ఆ యొక్క క్రమం అన్నమాట, అది జరిగించడానికి వెళ్ళినప్పుడు ధూపం వేయడానికి అతనికి వంతు వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జకరియా అనే యాజకుడు దేవుని సన్నిధిలో ఆయన కోసం నైవేద్యాలు, దహన బలులు అర్పించటానికి తన వంతు ప్రకారం ఆయన తన డ్యూటీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి లోపలికి వెళ్ళి ధూపం వేసే టైంలో ఆయనకి గబ్రియేలు అనే ఒక దూత ప్రత్యక్షం అవుతారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ జకరియా గారు ఆయన చూసి చాలా భయపడిపోయి తొందరపడిపోతాడు. అప్పుడు ఆ దూత ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది అంటారు. అంటే ఆయన ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నారని అర్థం. నీ ప్రార్థన వినపడింది, నీకు త్వరలో ఒక కుమారుడు కలుగుతారు, ఆయనకి యోహాను అని పేరు పెడతావంటారు. అప్పుడు ఈయన అంటారు, జకరియా గారు అక్కడ మనకి ఆయన సందేహించడం కనపడుతుంది. నేను ముసలివాడను, ఈ సంగతులు నాకెలా తెలుస్తాయి అన్నప్పుడు ఆయన కొన్ని లక్షణాలను వివరిస్తూ ఉంటారు. అంటే నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతని యోహాను అని నువ్వు పేరు పెడతావని చెప్తూ, అతను ప్రభువు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు. అంతేకాకుండా అతను
మద్యమైన ద్రాక్షారసమైన తాగడు, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉంటాడు అని చెప్తారు. ఆ 3 లక్షణాలు అతనికి ఉంటాయి. అంతేకాకుండా అతను చేసే పనులు కూడా ముందుగానే గబ్రియేల్ దూత చెప్తారు. ఆ పనులు ఏంటంటే, అతడు ఇశ్రాయేలీలలో చాలా మంది వారి ప్రభు అయిన దేవుని తట్టుకు వారి హృదయాల్ని తిప్పుతాడు. అంటే ఇశ్రాయేలీలు ఎవరి కోసం కనిపెడుతున్నారంటే, ఇందాక ఇర్మియా గ్రంథంలో మనం చూసాము, రాబోయే దావీదుకి పుట్టబోయే చిగురు, నీతి చిగురు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక మంచి మాట దేవుడు మా కోసం ఇచ్చారు, దాని యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ నెరవేర్పు కోసం ఎదురు చూసేటప్పుడు ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పుట్టబోయేటటువంటి యోహాను అనేటటువంటి వాడు ఆయన ఆ ఇశ్రాయేలీల హృదయాల్ని ప్రభువైన వారి దేవుని వైపు తిప్పుతాడు. అంతేకాకుండా అతను తండ్రుల హృదయాలని బిడ్డల తట్టుకు ఇంకా అంటే తండ్రుల హృదయం బిడ్డల తట్టుకు తిరుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన చేసేటటువంటి గొప్ప కార్యాల్లో ఇంకోటి ఉంటుంది ఏంటంటే, అవిధేయులని నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉందో! అతడు పుట్టడం వలన నీకు మహా సంతోషము, ఆనందం కలుగుతుంది. అనేకులు ఇశ్రాయేలులో అతని గురించి సంతోషిస్తారు. అంటే ఈ యోహాను పుట్టడం గురించి అనేకులు ఇశ్రాయేలులో సంతోషిస్తారు ప్రజలు. అంతేకాకుండా నీకు అంటే తండ్రివైన నీకు మహా ఆనందము, సంతోషము కలుగుతాయని గబ్రియెల్ దూత చెప్పి, నువ్వు ఇది నమ్మట్లేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకు నువ్వు మౌని అయి ఉంటావు అని చెప్తారు. అంటే దేవుడు ఒక యాజకుడిని, లేవీయులలో ఎప్పుడు తనకు ఒక యాజకుడిని ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క మంచి మాట నెరవేర్చబోయే దినాలలో అప్పుడున్న యాజకుడు జకరియా. అక్కడ ఒక పని జరగబోతుంది. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆ మార్గం సరళం చేయడానికి యోహాను పుట్టబోతున్నాడు. అతను పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. ఇంత మంచి మాటల్ని దేవుడు ఈ కాలంలో నెరవేరుస్తున్నాడు. అది కూడా జకరియా, ఎలిజబెత్. అంటే వారు నీ ప్రార్థన వినపడిందని చెప్పినప్పుడు ఆ ప్రార్థన ఏమై ఉంటది అని మనం ఆలోచిస్తే, మాకు బిడ్డలు కావాలి అని వారు ప్రార్థిస్తూ ఉండుంటారు. బహుశా ఇప్పుడు అతను నమ్మట్లేదు కాబట్టి ఆ ప్రార్థన ఆపివేసాడేమో. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, దేవుడు మనం చేసిన ప్రార్థనని ఎప్పుడో విన్నారు, ఆయన ఆమెన్ అన్నారు. కానీ అది తన కాలమందు జరుగుతుంది. ఇప్పుడు జకరియా గారు ప్రార్థన ఆపేసినంత మాత్రాన అది జరగకుండా పోదు. అది ఖచ్చితంగా జరిగే సమయం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు వారి కంటే 6 నెలల ముందు పుట్టారు. 6 నెలల ముందు ఎందుకు పుట్టారు అంటే, ఆయన యొక్క మార్గం సరళం చేయడానికి, అనేకుల హృదయాల్ని దేవుడి తట్టు తిప్పడానికి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఎలిజబెత్ గర్భము దాల్చినదే. ఆమె ఏమంటదంటే, ఆమె ఒక మాట అంటది, ప్రజలలో నాకుండిన అవమానాన్ని తీసివేయటానికి నన్ను కటాక్షించిన దినములలో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అనుకుని 5 నెలలు ఆమె ఇతరులు కంటపడకుండా ఇంటిలోనే ఉండుంటుంది. దానితో ఆ యొక్క అధ్యాయం 25వ వచనం ముగుస్తుంది. దేవుడు చెప్పిన యాజకుడు లేవీయులలో ఇతని ద్వారా ఒక మంచి మాట నెరవేర్చేటటువంటి దినాలు వస్తున్నాయి. అడ్వెంట్ కాబట్టి రాబోయేటటువంటి ఒక శుభవార్త కోసం, రాబోయే రక్షకుని కోసం ఎదురు చూసేటటువంటి దినాలు. అయితే ఆ రక్షకుడు ఉదయించారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. రక్షణ కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నారు. ఏదైతే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, ఇవన్నీ ఏం చెప్పారో ఆ టైటిల్స్ అన్నిటికీ ఆయన చక్కటి న్యాయం చేకూర్చారు. తండ్రి దగ్గర ఇప్పుడు కుడి పార్శ్వాన ఉన్నారు. ఇప్పుడు మనం ఎదురు చూడాల్సింది ఇంకొక రాకడ ఉంది. అదేంటంటే, ఆయన రాబోయే రెండవసారి ఆయన రాబోతున్నారు. ఆ రాకడ కోసం మనం ఎదురు చూడాలి. దానికోసం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 23 వచనాల వరకు ఎంతో స్పష్టంగా ఆయన చేసిన కార్యం ఏంటి అని ఉంటుంది. అక్కడ 13, 14 వచనాలలో ఎంతో చక్కగా చూపిస్తారు. ఏమనంటే, ఆయనంటే దేవుడు మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశారు. మనకి ఈ రాబోయే దినాలు అంటే మంచి దినాలు, మంచి మాట నెరవేర్చే దినాలు వచ్చేసాయి. జకరియా గారి ద్వారా యోహాను వచ్చారు. యోహాను యేసుక్రీస్తుకు ముందుగా నడిచారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు లేరు, కానీ ఆయన చేసిన పని ఏంటి అంటే, దేవుడు తన కుమారుని, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. చేయడానికి ముందు ఆయన ఏం చేశారంటే, మనల్ని ఒక అంధకార సంబంధమైన అధికారములో, సాతానుకు సంబంధించినటువంటి అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఆ అధికారం నుంచి మనల్ని విడుదల చేసి అప్పుడు దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అయితే తన కుమారుని ద్వారా ఆ 16వ వచనం ఉంటది, తన కుమారుని ద్వారా ఆయన
మనల్ని ఏం చేసుకున్నారంటే పవిత్రులుగా, తన రక్తము ద్వారా పవిత్రులుగా చేశారని ఉంటుంది. ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేయడం అనేది అది ఒక గొప్ప కార్యము. అదేంటంటే పాప క్షమాపణ, విమోచనము. మనల్ని క్షమించారు ఆయన. క్షమించారు కాబట్టి మనకి విమోచన అంటే స్వాతంత్రం దొరికింది మనకి. మనం విడుదల కావించబడ్డాం. విమోచన ఈజ్ ఈక్వల్ టు పాప క్షమాపణ. మనల్ని క్షమించారు కాబట్టి మనం చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలు అన్నిట్లోంచి మనం విడుదల చేయబడ్డాం. ఈ విడుదల ఏంటంటే ఆయన క్షమాపణ. ఆయన మనల్ని క్షమించారు కాబట్టి మనకి విడుదల దొరికింది. విడుదల దొరికినటువంటి మనము ఏం చేయాలనేది 12వ వచనం నుంచి కూడా 17-18 వచనాల వరకు ఒక 10 వచనాలు, 10 మాటలు ఉంటాయి అక్కడ. 10 ఆజ్ఞల్లాగా 10 ఏంటంటే దేవుని యొక్క జ్ఞానములో సంపూర్ణం అవ్వాలి, ఆయన ఆత్మ సంబంధమైన వివేకములో మనం నిండి ఉండాలి, మనము ఆయన స్వాస్థ్యములో పాలివారమై ఉండాలి, ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన చిత్తము చొప్పున మనం నడుచుకోవాలి, సమస్త కార్యాలలో సమస్త మంచి సత్కార్యములో మనం పాలిభాగస్తులుగా ఉండాలి, ఆయన ప్రకారం నడుచుకోవాలి. అలా ఒక 10 రాస్తూ 10వ దానిలో ఏమని ఉంటుందంటే తేజోవాసులో నివసించే పరిశుద్ధులైనటువంటి స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా ఆయన చేశారంటే తేజోవాసులు, దేవుని దగ్గర ఉండే దూతలు, ఆ యొక్క వెలుగులో ఉండేటటువంటి దూతలు పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, వారందరూ అక్కడ నివసిస్తున్నారు. అక్కడ మనల్ని కూడా నివసించగలిగేటట్లు చేసినటువంటి ఆయన యొక్క కరుణకి మనం పాత్రులయ్యాం కాబట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవునిని బతిమలాడుకుంటున్నారంట పౌలు గారు. ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ చెయ్యాల్సిన పనులు, దేవుడు చేసిన పనులు ఉన్నాయి, చెయ్యాల్సిన పనులు ఉన్నాయి. మనకి ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చారు కాబట్టి, దానికి మనం పాత్రులం కాబట్టి మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుణ్ణి బతిమలాడుకుంటున్నారంట. ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎందుకని మనం ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగమై ఉన్నామంటే యేసుక్రీస్తు వారు అన్నిటికీ ఆది సంభూతుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అక్కడ ఉంది. అంతేకాకుండా ఆయన అదృశ్యమైనవి, దృశ్యమైనవి, భూలోకమందున్నవి, పరలోకమందున్నవి అన్ని కూడా తనతో సమాధాన పరచాలని దేవుని యొక్క అభీష్టం అని ఉంటుంది. సమాధాన పరుచుకోవటం మాత్రమే కాదు కానీ ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయంటే ఆయన యందు సృజించబడెను, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన ద్వారా. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆయనే సమస్తానికి ఆది సంభూతుడు. అంతేకాకుండా ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అదొక్కటే మాత్రమేనా? ఆయన ఇంకా ఆయనలో సర్వ పరిపూర్ణత నివసించాలని దేవుడు ఏం చేశారంటే శిలువ రక్తము ద్వారా మనందరినీ సంధి చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ సర్వ పరిపూర్ణత నివసించాలి అంటే ఆయన మొట్టమొదటి వాడు. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుంచి కూడా ఆది సంభూతుడు. ఆయన సృష్టికి ఆది మాత్రమే కాదు, మృతులలో నుండి మొట్టమొదటిగా లేచిన వాడు కూడా యేసుక్రీస్తు వారు. ఎంత అద్భుతంగా ఉంది. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ 10 చూస్తే ఆ 10ని బట్టి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాకుండా ఆయనే ఆది. చాలా మంది యేసుక్రీస్తు వారి దేవుడు కాదంటారు, కానీ ఆయనే ఈ సృష్టికి ఆది, ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఈ 3 ఆయన అయి ఉన్నాయి కాబట్టి అక్కడ పౌలు గారు ఒక హెచ్చరిక ఇస్తారు లాస్ట్ లో. ఏమని అంటారంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంటే అక్కడ కొలసి సంఘాలకు రాస్తూ మీరు కూడా ఇదివరకు దూరస్తులు, అంతేకాకుండా మీరు ఆయనకి విరోధ భావంగా ఉన్నవారైనా సరే మిమ్మల్ని కూడా తన మాంసయుక్తమైన దేహముతో సమాధాన పరుచుకున్నారు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నట్టి, ఆకాశము కింద మీరు విన్నట్టి ఈ సువార్తలో మీరు కూడా ఉండాలి. ఈ సువార్త అనే నిరీక్షణలో మీరు ఉండాలంటే విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి అని చెప్తున్నారు. విశ్వాసంలో మీరు నిలకడగా ఉంటే ఇది మీకు లభిస్తుంది అని చెప్తారు. ఇది అంటే సమాధానం, ఇది అంటే పాప విమోచన, ఇది అంటే పాప క్షమాపణ. ఈ 3 సమాధానము, విమోచన, పాప క్షమాపణ మనకి లభించాలంటే మీరు విన్నట్టి, ఆకాశము కింద ఉన్నట్టి ఈ సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులేండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎందుకంటే పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుణ్ణి. మనం ఇందాక యెషయా గ్రంథంలో చెప్పుకున్న ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి అని చెప్పుకున్నాం కదా. ఈ సమాధానం మనకి లభించాలంటే గనక మనము ఖచ్చితంగా మనం విన్న సువార్తలో విశ్వాసమందు నిలకడగా ఉంటే మనకి ఈ సమాధానం లభిస్తుంది. రెండవసారి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆ రాకడ కోసం మనం కనిపెట్టుకుని ఆయన రాజ్యములో మనం ఎప్పటికీ పాలిభాగస్తులుగా ఉండాలంటే మొదటి రాకడ గురించి సంతోషిస్తూ సంరంభాలు చేసుకునే వారందరికీ ఇదొక హెచ్చరిక. ఆయన వచ్చారు, ఆయన పని అయిపోయింది. రెండవసారి వచ్చినప్పుడు మనం ఆయన రాజ్యంలోకి ఎత్తబడేలాగా మనము విశ్వాసంలో నిలకడగా ఉండి ఆయన సమాధానాన్ని పొందాలని మనమందరం కూడా ఆ రీతిగా నిలబడాలని దేవునిని ప్రార్థిస్తూ
చిన్న సహాయం కోరుకుందాం. ప్రేమామయుడ ప్రియ పరలోకపు తండ్రి నాయన, నీ మంచి మాట నెరవేర్చి దినాలు వస్తాయని పాత నిబంధనలో చెప్పారు ప్రవ్వా. ఒక యాజకుడి ద్వారా యోహానుని మీరు ఆయన కుమారుడిగా ఇచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చి తన పని నిర్వర్తించారు. అంతేకాకుండా ఇప్పుడు మేము చూసిన విధంగా రెండవ రాకడికి మేము సిద్ధపడాలంటే, సమాధానాన్ని మేము పొందాలంటే, ఏ విధంగా విశ్వాసంలో నిలకడగా ఉండాలో కూడా మీరు మాకు స్పష్టంగా 10 విషయాల ద్వారా చూపించారు. మీరే ఆది సంభూతుడు, మీరే ప్రవ్వ ఆధారభూతుడు. ఇవన్నీ మేము గుర్తుంచుకుని నీ రెండవ రాకళ్ళ మేమందరం కూడా పాలిభాగంగా ఉండగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రవ్వని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.